మీ వరి పొలంలో ఇప్పుడు నీరు నిల్వ ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి అని అనుకుంటే మీరు ఒక పెద్ద తప్పు చేసినట్లే. ఎందుకంటే వరి పంటకు ఎప్పుడు నీరు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు అనేది మొక్క యొక్క ఎదుగుదలకు చాలా ముఖ్యమైనది. ఇంకా ఎంత మంచి ఎరువులు వేసినా ఎంత మంచి మందులు పిచికారీ చేసినా నీటి యాజమాన్యం అనేది సరిగ్గా చేయకపోతే మీరు ఆశించినంత దిగుబడి రావడం కష్టమే. ఈ ఒక్క విషయం తెలియక ప్రతి సంవత్సరం చాలా మంది రైతులు దిగుబడిని కోల్పోతున్నారు. అయితే ఈ వీడియోలో వరి పంటలో నాటిన నుండి కోత దశ వరకు ప్రతి దశలో ఎంత నీరు పెట్టాలి, ఇంకా ఏ దశలో నీటిని తగ్గించాలి, ఏ దశలో నీటి అవసరం ఎక్కువ ఉంటుంది, ఇంకా AWD పద్ధతి అంటే ఈ పద్ధతిని ఎప్పుడు పాటించాలి, ఇలాంటి ఉపయోగకరమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులారా, వరి పంటలో ప్రతి దశలో నీటి అవసరం అనేది ఒకేలా ఉండదు. నాట్లు వేసిన వెంటనే ఒక విధంగా, పిలకలు వచ్చే సమయానికి ఇంకో విధంగా, ఇంకా కంకీలు ఏర్పడే సమయానికి ఇంకో విధంగా, ఇట్లా ప్రతి దశలో వేర్వేరుగా నీటిని నిర్వహించాలి. ఇంకా శాస్త్రీయ పరిశోధనలు చెప్తున్న విషయం ఏమిటంటే వరి పంటలో నీటి నిర్వహణ అనేది సరైన పద్ధతిలో, సరైన మోతాదులో, సరైన విధంగా ఇస్తే దిగుబడి అనేది 10 నుండి 15% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి దశలో నీటిని ఎలా నిర్వహించాలనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ముందుగా వరి పంటలో మొదటి దశలో నీటి యాజమాన్యం ఎలా చేయాలో చూద్దాం. రైతులారా, నీటి యాజమాన్యం గురించి చాలా మంది నాట్లు వేసిన తర్వాత ఆలోచిస్తారు, కానీ నిజానికి అది పొలం సిద్ధం చేసే దశలోనే ప్రారంభం అవుతుంది. వరి నాటే 2 నుండి 3 రోజుల ముందు పొలంలో 4 నుండి 5 సెంటీమీటర్ల వరకు నీరు నిల్వ ఉండేలా చూడండి. ఆ నీరు 2 నుండి 3 రోజుల పాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత పడ్లింగ్ మరియు లెవెలింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మట్టి అనేది మెత్తబడుతుంది, ఇంకా మట్టి మరియు నీరు అనేది బాగా కలుస్తాయి. దీంతో వరి నాటిన తర్వాత వేర్లు అనేటివి మట్టిలో సులభంగా నాటుకొని తర్వాత వేగంగా పాకుతాయి. వేర్లు ఎంత బలంగా పెరిగితే తర్వాత వచ్చే పిలకల సంఖ్య కూడా అంతే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రైతులారా, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. ప్రతి 3 నుండి 4 సంవత్సరాలకు డీప్ ప్లవింగ్ అంటే గడమైన దుక్కిని తప్పకుండా చేయండి. ఎందుకంటే చాలా కాలం వరకు వరుసగా రోటోవేటర్ మాత్రమే ఉపయోగిస్తే ఏమవుతుంది అంటే మట్టి లోపల 20 నుండి 25 సెంటీమీటర్ లోతున ఒక గట్టి పొర అనేది ఏర్పడుతుంది. దీన్నే హార్డ్ ప్యాన్ అని అంటారు. హార్డ్ ప్యాన్ అనేది అలాగే ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం నీటి అనేది మట్టి లోతుగా వెళ్లకుండా అలాగే పైకి తేలుతుంటది. ఇంకా తర్వాత అది ఎండిపోతుంది. కానీ డీప్ ప్లవింగ్ చేయడం వల్ల హార్డ్ ప్యాన్ అనేది విరిగిపోతుంది. దీని వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ నీళ్ళు అనేటివి మట్టి లోపలగా వెళ్తుంది, ఇంకా నిల్వ ఉంటుంది. దాంతో వేర్లు అనేటివి లోతుగా వెళ్లి నీటిని ఎక్కువ కాలం వరకు ఉపయోగించుకోగలుగుతుంది. ఇప్పుడు రెండో దశ, వరి నాటిన నుంచి 14 రోజుల వరకు నీటిని ఎలా నిర్వహించాలనేది చూద్దాం. రైతులారా, వరి నాటిన తర్వాత మొదటి 14 రోజులు చాలా కీలకమైన దశ. ఈ సమయంలో మొక్కలు కొత్త వాతావరణానికి అలవాటు పడతాయి, ఇంకా అదే సమయంలో కొత్త వేర్లు కూడా ఏర్పడడం మొదలవుతుంది. కాబట్టి ఈ దశలో పొలంలో 2 నుండి 5 సెంటీమీటర్ల వరకు నీళ్లు నిల్వ ఉండేలా చూసుకోండి. అయితే రైతులారా, పొలంలో 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నీరు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ నీరు ఉంటుందో మొక్కలు అనేటివి మునిగిపోతాయి. దాంతో వేర్లకు సరిగ్గా ఆక్సిజన్ అందదు. దీని వల్ల ఏమవుతుంది అంటే వేర్ల పెరుగుదల అనేది మందగిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని మొక్కలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. రైతులారా, ఈ సమయంలో మీరు మొదటి టాప్ డ్రెస్సింగ్ వేయాలని అనుకుంటే ఒక విషయం తప్పకుండా గుర్తించుకోండి. ముందుగా పొలంలో నీటిని 1 నుండి 2 సెంటీమీటర్ల వరకు తగ్గించండి, లేకపోతే అంతకంటే తక్కువ వరకు కూడా తగ్గించవచ్చు. ఆ తర్వాతనే ఎరువులు వేయండి. ఒకవేళ నీరు నిల్వ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎరువులు వేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఎరువులు ఉన్న పోషకాలు నీటిలో కరిగిపోయి అవి బయటికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, లేదా ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. అలాగే మొక్కలు కూడా ఆ పోషకాలను సరిగ్గా తీసుకోలేవు. ఇప్పుడు మూడో దశ, నాటిన 15 నుండి 30 రోజుల వరకు నీటి నిర్వహణ ఎలా చేయాలో చూద్దాం. రైతులారా, ఈ దశలో వరి మొక్కలు అనేటివి కొత్త పిలకలు వేయడం ప్రారంభిస్తాయి. దీన్ని ఇనిషియల్ టిల్లరింగ్ స్టేజ్ అని కూడా అంటారు. ఈ దశలో కూడా పొలంలో 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ దశలో నీటి నిల్వ అనేది సరిగ్గా ఉంటే పిలకల పెరుగుదల అనేటివి బాగా జరుగుతాయి, ఇంకా మొక్క అనేది ఆరోగ్యంగా ఉంటుంది. రైతులారా, ఇప్పుడు అత్యంత ముఖ్యమైన దశలో ఒకటైన యాక్టివ్ టిల్లరింగ్ స్టేజ్ అంటే 30 నుండి 45 రోజుల దశ గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో వచ్చే పిలకల పైన తర్వాత వచ్చే దిగుబడి చాలా వరకు ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సమయంలో నీటి యాజమాన్యాన్ని సరిగ్గా పాటించడం చాలా ముఖ్యమైనది. అయితే రైతులారా, ఇప్పుడు మీకు ఒక శాస్త్రీయ పద్ధతి గురించి చెప్తాను. దాని పేరే AWD అంటే ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. రైతులారా, ఈ పద్ధతి పాటించడం చాలా సులభం. ముందుగా పొలంలో 5 సెంటీమీటర్ల వరకు నీటిని ఉంచండి. ఆ తర్వాత వెంటనే నీటిని పెట్టకండి. నీరు అనేటివి నెమ్మదిగా తగ్గిపోతుంటాయి. నీరు పూర్తిగా అయిపోయిన తర్వాత 1 నుండి 2 రోజుల వరకు అలాగే వేచి ఉంచండి. అయితే ఒక విషయం గుర్తించుకోండి రైతులారా, ఈ సమయంలో మట్టిలో పెద్ద పెద్ద పగులు అనేటివి అస్సలు ఏర్పడకూడదు. మట్టిలో కొద్దిపాటి తేమ మాత్రమే ఉండాలి. ఆ తర్వాత పొలంలో 5 సెంటీమీటర్ల వరకు నీరు పెట్టండి. మళ్ళీ అదే విధంగా నీరు తగ్గిన తర్వాత 1 నుండి 2 రోజులు అలాగే వేచి ఉండి తర్వాత మళ్ళీ నీరు పెట్టండి. 30 నుండి 45 రోజుల మధ్య ఇదే విధంగా
విధానాన్ని మళ్ళీ కొనసాగించాలి. రైతులారా ఇప్పుడు ఈ AWD పద్ధతి వల్ల ఏం ప్రయోజనమో తెలుసుకుందాం. మట్టిలో నీరు కొద్దిగా తగ్గడం ప్రారంభమైనప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మొక్క యొక్క వేర్లు అనేటివి లోతుగా పెరుగుతాయి. వేర్లు అనేటివి ఎంత లోతుగా వెళ్తే అంత ఎక్కువగా నీటిని ఇంకా పోషకాలను తీసుకోగలుగుతుంది. అదే సమయంలో బలహీనమైన ఉన్న పిలకలు సహజంగా పెరుగుదల ఆపేస్తాయి. ఇంకా ఆరోగ్యకరమైన పిలకలు అనేటివి మంచిగా పెరుగుతాయి. దాంతో మొక్క తన శక్తిని అంతా ఆరోగ్యకరమైన పిలకలను వినియోగిస్తుంది. ఫలితంగా తర్వాత మంచి కంకులు ఏర్పడి దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రైతులారు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తించుకోండి. AWD అంటే పొలాన్ని మొత్తం ఎండిపోయే వరకు ఉంచడం కాదు. మట్టిలో పెద్ద పెద్ద పగులు పడేంత వరకు ఉంచితే కొత్త పిలకల పెరుగుదల అనేది మందగిస్తుంది. అందుకే మట్టిలో కొద్దిపాటి తేమ ఉండేలా చూసుకోండి. ఇంకా మట్టిలో ఎప్పుడు నీరు నిల్వ ఉండడం కూడా మంచిది కాదు. ఇంకా పూర్తిగా ఎండిపోవడం కూడా మంచిది కాదు. పంటకు అవసరమైన సమయంలో అవసరమైన నీటి ఇవ్వడమే సరైన నీటి యాజమాన్యం. ఇప్పుడు 45 నుండి 60 రోజుల దశ అంటే పానికల్ ఇంజెక్షన్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. రైతులారా పంటలో ఇది అత్యంత కీలకమైన దశ. ఎందుకంటే ఈ సమయంలో నీటి యాజమాన్యంలో ఒక చిన్న తప్పు జరిగినా తర్వాత ఎంత మంచి ఎరువులు వేసినా ఎంత మంచి మందులు పిచికారీ చేసినా జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. ఈ దశలో మొక్క లోపల నెమ్మదిగా కంకి ఏర్పడడం ప్రారంభమవుతుంది. బయట నుంచి ఎక్కువ మార్పు కనిపించకపోయినా మొక్క లోపల అత్యంత కీలకమైన ప్రక్రియ అనేది జరుగుతుంటుంది. అందుకే దీనిని క్రిటికల్ ఇరిగేషన్ స్టేజ్ అని కూడా అంటారు. రైతులారా ఈ దశలో AWD పద్ధతి మాత్రం అస్సలు ఉపయోగించకండి. ఎందుకంటే టిల్లరింగ్ స్టేజ్ లో AWD పద్ధతి అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. కానీ పానికల్ ఇంజెక్షన్ స్టేజ్ లో నీటి కొరత ఏర్పడితే అది నేరుగా కంకి అభివృద్ధిపై ప్రభావం చూపెడుతుంది. అందుకే ఈ సమయంలో పొలంలో 5 సెంటీమీటర్ల వరకు నీటి నిల్వ ఉండేలా చూసుకోండి. ఇంకా నీటి కొరత అనేది ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత వచ్చేది ఫ్లవరింగ్ స్టేజ్ అంటే 65 నుంచి 85 రోజుల దశ. ఈ సమయంలో వరి మొక్కల పూలు రావడం అనేది ప్రారంభమవుతుంది. రైతులారా ఇది వరి పంటలో అత్యంత సున్నితమైన దశ. ఈ సమయంలో నీటి అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో 5 సెంటీమీటర్ల వరకు కాదు 7 సెంటీమీటర్ల వరకు నీరు నిల్వ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ సమయంలో కూడా 3 నుండి 4 రోజుల పాటు నీటి కొరత ఏర్పడితే పూలు అనేటివి గింజలుగా మారలేవు. దాంతో కంకులో గింజలు సరిగా నిండవు. ఇంకా గింజల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఫలితంగా దిగుబడి అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి పూత దశలో ఒకవేళ వర్షం సరిగ్గా పడకపోతే ఒకవేళ మీ దగ్గర నీటి సౌకర్యం ఉంటే వెంటనే నీరు ఇవ్వండి. ఇప్పుడు 85 నుండి 110 దశ అంటే గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్ గురించి తెలుసుకుందాం. పూత దశ అయిపోయినాక గింజలు నిండే ప్రక్రియ అనేది ప్రారంభం అవుతుంది. ఈ దశలో కూడా ముందులాగానే చాలా మంది రైతులు అనేటివి ఎక్కువ నీరు ఇస్తుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఈ దశలో నీటిని తగ్గించడం వల్ల ఆక్సిజన్ అనేది మట్టిలోకి చేరి వేర్ల దగ్గర చేరుతుంది. దీని వల్ల వేర్లు అనేటివి కుళ్ళకుండా ఆరోగ్యంగా ఉంటాయి. మరియు మట్టి అనేది గట్టిపడి కంకుల బరువుకి మొక్కలు కింద పడనివ్వకుండా బలంగా ఉంటాయి. పంట తన శక్తినంతటిని గింజలు ఒకే రీతిగా నిండడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఈ దశలో నీటి మోతాదును నెమ్మదిగా తగ్గించడమే మంచిది. అందుకే ఈ దశలో 2 నుండి 3 సెంటీమీటర్ల వరకు నీటి నిల్వ అనేది పెట్టండి. ఇలా చేయడం వల్ల గింజలు బాగా నిండుతాయి. ఇంకా మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. రైతులారా ఇప్పుడు వరి పంట యొక్క చివరి దశ గురించి తెలుసుకుందాం. అదే రైపనింగ్ స్టేజ్ మరియు హార్వెస్టింగ్ స్టేజ్. ఈ దశలో కోతకు 10 నుండి 15 రోజుల ముందు పొలంలో నీరు పెట్టడం అనేది ఆపేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే గింజలో తేమ శాతం అనేది క్రమంగా తగ్గి సరైన స్థాయికి వస్తుంది. దీంతో గింజలు అనేటివి గట్టిపడి కోత సమయంలో గింజలు రాలకుండా నాణ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కంబైన్ హార్వెస్టర్ వాడే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బంది అనేది కాదు. అందుకే రైతులారా కోత ముందు ఎక్కువ నీరు పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదు. పైగా కోతకు ఆలస్యం కూడా అవుతుంది. అయితే రైతులారా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు నీటి యాజమాన్యాన్ని పాటిస్తే అధిక దిగుబడులను పొందవచ్చు. ఈ వీడియోలో చెప్పిన సమాచారం మీకు ఒకవేళ ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ వీడియోకి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్లు తప్పకుండా తెలియజేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ధన్యవాదాలు.